వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. సో ఏపీ ఇంటర్ మ్యాథ్స్ అమ్మ 7th చాప్టర్ బైనామియల్ థియరం. సో బైనామియల్ థియరంలో ఎక్సైజ్ అవుతుంది కదా. సో అందులో ఎక్సైజ్ 7th బిలో సెకండ్ రోమన్లో 6th ప్రాబ్లం. సో 5th ప్రాబ్లం వరకు అయిపోయాయి. ఒకసారి లాస్ట్ వీడియోస్ చూడండి, ఓకేనా. ఓకే, ఇఫ్ n ఈజ్ ఎ పాజిటివ్ ఇంటిజర్ దెన్ ప్రూవ్ దట్ c0 ప్లస్ c1/2 ప్లస్ c2/3 ప్లస్ సో ఆన్ ప్లస్ cn/n+1 ఈజ్ ఈక్వల్ టు 2 power n+1 మైనస్ 1/n+1. ఓకే, సో C0 అంటే ఇక్కడ NC0, NC1, NC2, ఓకేనా, NCN. ఓకే, సో అట్లా వస్తుంది, ఓకేనా. సో అదే రాయండి. లెట్ S ఈజ్ ఈక్వల్ టు సేమ్ ముందు ప్రాబ్లం లాగే, లాస్ట్ ప్రాబ్లం చెప్పాను చూడండి, లాస్ట్ ప్రాబ్లం లాగే, ఓకేనా. చూడండి సొల్యూషన్. లెట్ S ఈజ్ ఈక్వల్ టు ఏంటిది C0, అదే కదా, దీన్ని ఏమనుకుంటాం NC0, ఓకే, ప్లస్ చూడండి 1/2 ముందు రాసేస్తున్నాను. 1/2 ఇంటూ C1 అంటే NC1 ప్లస్ 1/3 ఇంటూ NC2, ఓకేనా, ప్లస్ సో ఆన్ ప్లస్ 1/n+1 ఇంటూ NCN, ఓకేనా. ఓకే, లెట్ S ఈజ్ ఈక్వల్ టు NC0 ప్లస్ 1/2 ఇంటూ NC1 ప్లస్ 1/3 ఇంటూ NC2 ప్లస్ సో ఆన్ ప్లస్ 1/n+1 ఇంటూ NCN, ఓకేనా. ఓకే, అర్థమైందా. సో ఇప్పుడు చూడండి ఒకసారి ఇక్కడ ఆర్హెచ్ఎస్లో ఏముంది, డినామినేటర్లో n+1 ఉంది. సో n+1 కదా మనకు కావాల్సింది. ఇక్కడ 2 power n+1 మైనస్ 1/n+1. ఒకసారి ఆర్హెచ్ఎస్ చెక్ చేయండి. 2 power n+1 మైనస్ 1/n+1. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే చూడండి జాగ్రత్తగాను, మల్టీప్లేయింగ్ ఆన్ బోత్ సైడ్స్, multiplying on both sides n+1 n+1తో బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తున్నాం, ఓకేనా. సో n+1 ఇంటూ ఎస్ ఈజ్ ఈక్వల్ టు చూడండి n+1 ఇంటూ NC0 ప్లస్, ఓకేనా, ఇక్కడ ఏమవుతుంది n+1/2 ఇంటూ NC1 ప్లస్ n+1/3 ఇంటూ NC2 ప్లస్ సో ఆన్, ఓకే కనిపిస్తుందా. నెక్స్ట్ ఏముంది ప్లస్ సో ఆన్ ప్లస్ n+1/n+1 ఇంటూ NCN, ఓకేనా, క్లియర్. ఓకే, సో ఇక్కడ ఏం చేసాం, ఫస్ట్ దీన్ని లెట్ S ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ వేసాం, ఇచ్చిన వాల్యూ. S ఈజ్ ఈక్వల్ టు ఏంటి NC0, C0 అంటే NC0 కదా, NC0 ప్లస్ 1/2 ఇంటూ NC1 ప్లస్ 1/3 ఇంటూ NC2 ప్లస్ సో ఆన్ ప్లస్ 1/n+1 ఇంటూ NCN. సో ఇక్కడ ఏం చేసామంటే ఇక్కడ ఆర్హెచ్ఎస్లో n+1 ఉంది, n+1తో మనం బోత్ సైడ్స్ మల్టిప్లై చేసాం, ఓకేనా. n+1 ఇంటూ ఎస్ ఈజ్ ఈక్వల్ టు n+1 ఇంటూ NC0 ప్లస్ n+1/2 ఇంటూ NC1 ప్లస్ n+1/3 ఇంటూ NC2 ప్లస్ సో ఆన్ ప్లస్ n+1/n+1 ఇంటూ NCN, ఓకే. ఇక్కడ చూడండి ప్రతి టర్మ్ని n+1తో మల్టిప్లై చేసాం, ఓకే. n+1 ఇంటూ ఎస్, n+1 ఇంటూ NC0 ప్లస్ n+1/2 ఇంటూ NC1 ప్లస్ n+1/3 ఇంటూ NC2 ప్లస్ సో ఆన్ n+1/n+1 ఇంటూ NCN, ఓకేనా. సో ఇక్కడ చూడండి ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4C2ని ఎట్లా రాయొచ్చమ్మా, 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. అది n+1 అనుకోండి, 4+1 4+1 2+1 అంటే ఎంత 5 కదా, 5 3, దీన్ని ఏమైనా రాయొచ్చు 5C3 అంటే 4C2, దీని బదులు ఏం రాయొచ్చు 5C3 అని రాయొచ్చు కదా, n+1 యాడ్ చేస్తున్నాం ప్రతిదానికి, అవునా. దీనికి ఒక ఫార్ములా ఉంది, ఒకసారి చూడండి. ఫార్ములా ఉంది మీకు, n+1/r+1 NCR ఈజ్ ఈక్వల్ టు n+1CR+1. ఇది లాస్ట్ టెక్స్ట్ బుక్లో ఉంది, ఇప్పుడు ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉందమ్మా ఇది ఆల్రెడీ ఫార్ములా, ఓకే. n+1/r+1 NCR ఈజ్ ఈక్వల్ టు n+1CR+1, ఓకేనా. ఓకే, అర్థమైందా. సో
ఏమవుతుంది ఇక్కడ చూడండి, n+1 ఇంటూ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమన్నట్టు 1 ఉన్నట్టు, అవునా? అంటే r+1 1 ఉన్నది వస్తుంది. అంటే ఏంటి వాల్యూ ఏమవుతుంది, n+1 C1, ఓకేనా? r+1 కదా ఇక్కడ, అంటే ఒకటి యాడ్ అవుతుంది, ఓకేనా? 0+1 అంటే 1 వస్తుంది, ఓకేనా? సో నెక్స్ట్ n+1 ఏమవుతుంది ఇక్కడ C2, ఓకే? n+1 C2 ప్లస్ నెక్స్ట్ n+1 C3, ఓకేనా? ప్లస్ సో ఆన్ n+1 Cn+1, ఓకే? అర్థమైందా? ఇక్కడ r+1 కదా, పెద్ద వాల్యూ ఏదో అదే వస్తుంది. n+1 NC0 కదా, n+1 1 వస్తుంది, n+1 C1, నెక్స్ట్ 2 ఇక్కడ n+1 C2, ఓకే? n+1 C3. సో r+1 కాబట్టి 1 యాడ్ అవుతూ ఉంటుంది కాబట్టి పెద్ద వాల్యూ ఏదో అది వస్తుంది, 2+1, సో 3. ఇక్కడ 1+2 1+1 2, సో 0+1 1, ఓకేనా? అట్లా, ఓకే? నెక్స్ట్ ఓకే, n+1 ఇంటూ ఎస్ ఈజ్ ఈక్వల్ టు n+1 ఇంటూ C1 n+1 ఇంటూ C2. సో ఇక్కడ చెప్పాను కదా, ఏది పెద్ద వాల్యూ ఉంటే అది వస్తుంది, n+1 C1. ఇక్కడ ఏది పెద్ద వాల్యూ, ఇది కదా n+1 C2. సో ఈ స్టెప్ మళ్ళీ ఒకసారి రాశాను చూడండి, n+1 C2 ప్లస్ n+1 C3 ప్లస్ ఆన్ ప్లస్ n+1 Cn+1. సో ఇట్లా ఉంటే ఏంటి, మీకు ఫార్ములా ఉంది, NC0 ప్లస్ NC1 ప్లస్ NC2 ప్లస్ ఆన్ NCN ఈజ్ ఈక్వల్ టు 2n. ఫార్ములా ఉంది, గుర్తుందా మీకు? ఆల్రెడీ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చెప్తున్నాను కదా, ఓకే? లాస్ట్ ప్రాబ్లమ్స్లో కూడా వచ్చింది మనకి. సో NC0 ప్లస్ NC1 ప్లస్ NC2 ప్లస్ ఆన్ ప్లస్ NCN ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చు, 2n ఫార్ములా ఉంది, ఇది యూసేజ్, ఓకే? కానీ ఇక్కడ NC0 లేదు కదా, చూడండి ఇక్కడ NC0 ఉందా, NC1 ఉంది, NC2 ఉంది, NC3 ఉంది. సో NC0 లేదు, ఏం చేద్దాం, యాడింగ్ NC0 బోత్ సైడ్స్ యాడ్ చేద్దాం. చూడండి ఒకసారి, యాడింగ్ n+1 కదా మనకు కావాల్సిన, n+1 C0 ఆన్ బోత్ సైడ్స్, ఓకేనా? సో యాడ్ చేస్తే ఏమవుతుంది, n+1 చూడండి జాగ్రత్తగా, n+1 C0 ప్లస్ n+1 ఇంటూ ఎస్, ఓకేనా? n+1 C0 ప్లస్, సో ఈ వాల్యూ మొత్తం వస్తుంది, ఈ వాల్యూ మొత్తం అంతా వేయడమే, n+1 C1 ప్లస్ n+2, ఓకేనా? n+1 C1 n+1 C2 ప్లస్ n+1 C3 ప్లస్ సో ఆన్ n+1 Cn+1, ఓకేనా? సో ఇంతవరకు క్లియర్ అందరికీ, అర్థమైందమ్మా? ఇక్కడ n+1 ఇంటూ ఎస్ n+1 ఇంటూ C1 ఉంది. సో మనకు ఫార్ములా ఉంది, NC0 ప్లస్ NC1 ప్లస్ NC2 ప్లస్ NC ప్లస్ సో ఆన్ NCN ఈజ్ ఈక్వల్ టు 2n. సో ఇక్కడ NC0 అనేది లేదు మనకి. సో బోత్ సైడ్స్ ఏం చేసాం మనము, NC0 యాడ్ చేసాం, అంటే n+1 C0 ఇక్కడ n+1 ఉంది కదా, సో n+1 C0 యాడ్ చేసాం. సో యాడింగ్ n+1 C0 ఆన్ బోత్ సైడ్స్. సో n+1 C0 ప్లస్ n+1 ఇంటూ ఎస్ LHSలో యాడ్ చేసాం, ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు n+1 C0 ప్లస్ n+1 C1 ప్లస్ n+1 C2 ప్లస్ n+1 C3 ప్లస్ సో ఆన్ ప్లస్ n+1 Cn+1, ఓకేనా? ఓకే, క్లియర్? చూడండి ఇక్కడ n+1 అంటే ఏంటి, ఈ ఫార్ములా యూస్ చేసినప్పుడు NC0 ప్లస్ NC1 ప్లస్ NC2 ప్లస్ సో ఆన్ ప్లస్ NCN ఈజ్ ఈక్వల్ టు 2n. అంటే ఇది ఎంతటి ప్లేస్లో మనం ఏమి రాయొచ్చు, 2n రాయొచ్చు కదా, ఓకేనా? రాయండి, n+1 C0 ప్లస్ n+1 ఇంటూ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2n. n అంటే ఏంటి, ఇక్కడ n ప్లేస్లో ఏముంది, n+1, ఓకేనా? సో 2n అంటే n ప్లేస్లో ఏముంది, ఇక్కడ మనకి n+1 కదా, సో n+1 వేసాం, 2n+1, ఓకేనా? ఇక్కడ NC0 అంటే 1 కదా, 5C0 అన్నా 1, 2C0 అన్నా 1, NC0 అన్నా కూడా 1. సో ఈ వాల్యూ మొత్తం ఏమైపోతుంది, 1, ఓకేనా? 1 ప్లస్ n+1 ఇంటూ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2n+1, ఓకేనా? చూడండి, ఈ +1 ఇటేపు వస్తే ఏమవుతుందమ్మా, -1 కదా, సో 2n+1 -1, ఓకేనా? నెక్స్ట్ ఈ n+1 అనేది ఇక్కడ ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది, సో ఇటేపు వస్తే డివైడ్ అవుతుంది. సో 2n+1 -1/n+1, ఓకేనా?
సో ఇదే కదా ఆర్హెచ్ఎస్. చూడండి ఒకసారి ఈ ఎస్ అంతా ఏంటి, ఎస్ అంతా ఏం తీసుకున్నాం మనము, NC0 ప్లస్ 1/2 ఇంటూ NC1 ప్లస్ 1/3 ఇంటూ NC2 ప్లస్ సో ఆన్ ప్లస్ 1/n+1 ఇంటూ NCN. సో అదే వేసేయండి. ఓకేనా. సో ఎస్ అంటే ఏంటి ఇక్కడ, ఇదే కదా ఆన్సర్. ఓకే, ఎస్ అంటే ఏంటి, NC0 ప్లస్ 1/2 ఇంటూ NC1 ప్లస్ 1/3 ఇంటూ NC2 ప్లస్ సో ఆన్ ప్లస్ 1/n+1 ఇంటూ NCN ఈజ్ ఈక్వల్ టు 2^n+1 మైనస్ 1/n+1. ఓకేనా. సో దీన్నే C0 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్లో LHS అదే కదా, C0 ప్లస్ C1/2 ఎట్లయినా పర్వాలేదు. సో రాసేద్దాం. నెక్స్ట్ స్టెప్ కూడా చూడండి. ఓకేనా. C0 ప్లస్ C1/2 ప్లస్ C2/3 ప్లస్ సో ఆన్ ప్లస్ CN/n ఈజ్ ఈక్వల్ టు 2^n+1 మైనస్ 1/n+1. ఓకే, ఇదేనా ఆన్సర్. ఓకే, అర్థమైందా, క్లియర్. ఒకసారి చూడండి జాగ్రత్తగానే మళ్ళీ. ఫస్ట్ ఏంటి, n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్, దెన్ ప్రూవ్ దట్ C0 ప్లస్ C1/2 ప్లస్ C2 ప్లస్ 3 ప్లస్ సో ఆన్ CN/n+1 ఈజ్ ఈక్వల్ 2^n+1 మైనస్ 1/n+1 ప్రూవ్ చేయమన్నారు. ఓకేనా. సో ఇక్కడ లెట్ S ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకున్నాము, NC0 ప్లస్ 1/2, దీన్నే NC0 అనుకున్నాం, NC1 NC2, సో 1/2 1/3 ఇట్లా రాసాం, ప్లస్ సో ఆన్ 1/n+1 ఇంటూ NCN. ఓకేనా. సో ఇక్కడ ఏం చేసామంటే మల్టిప్లేయింగ్ ఆన్ బోత్ సైడ్స్ n+1. సో బోత్ సైడ్స్ ఏం చేసాం, ఫస్ట్ n+1తో మల్టిప్లై చేసాం. n+1 ఇంటూ S ఈజ్ ఈక్వల్ టు n+1 ఇంటూ NC0 ప్లస్ n+1/2 ఇంటూ NC1 ప్లస్ n+1/3 ఇంటూ NC2 ప్లస్ సో ఆన్ ప్లస్ n+1/n+1 ఇంటూ NCN. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 4C2 అంటే 4×3/2×1 కదా, అంటే ఏంటిది, సో దీనికి 1 యాడ్ చేస్తే ఏమవుతుంది, 4 + 1 అంటే 5, సో 2 + 1 అంటే 3, అంటే 5C3. సో దీన్నే 5C3, n+1 రావాలంటే ఏంటి, 5C3తో చెయ్యాలి. సో దీని ప్లేస్లో 5C3 వేయచ్చు. దీనికి ఒక ఫార్ములా ఉంది, మీకు ఒక ఫార్ములా చెప్పారు, లాస్ట్ టెక్స్ట్ బుక్లో ఉంది, ఇయర్ టెక్స్ట్ బుక్లో లేదు, కానీ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. n+1/r+1 ఇంటూ NCR ఈజ్ ఈక్వల్ టు n+1 CR+1. ఓకేనా. అంటే C ఇక్కడ R+1 యాడ్ అవుతుంది అనమాట, R వాల్యూ. సో అట్లనే చూడండి, n+1 ఇంటూ S ఈజ్ ఈక్వల్ టు, ఇదే రాసాము ఇక్కడ, n+1 ఇంటూ S ఈజ్ ఈక్వల్ టు n+1 ఇంటూ C1 ప్లస్ n+1 ఇంటూ C2 ప్లస్ n+1 ఇంటూ C3 ప్లస్ సో ఆన్ ప్లస్ n+1 ఇంటూ CN+1. సో ఇది ఎట్లా ఉంది, ఇది ఎలా వచ్చింది అర్థమైందా, ఇక్కడ C1 n+1/1 ఉన్నట్టు. సో పెద్ద వాల్యూ ఏదో అదే కదా వేస్తాం, R+1 అంటే 1 వేసాం ఇక్కడ. ఓకేనా. ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 3. ఓకే, ఇక్కడ NC0 ఉండదు అంతే, ఎందుకంటే 1 ఇది పెద్ద వాల్యూ, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3. ఓకేనా. సో ఇది ఎట్లా ఉంది, NC0 ప్లస్ NC1 ప్లస్ NC2 ప్లస్ సో ఆన్ ప్లస్ NCN ఈజ్ ఈక్వల్ టు 2^n ఫార్ములాలో ఉంది. బట్ NC0 లేదు. సో NC0 లేదు కాబట్టి మనం ఏం చేసామంటే, NC0 అంటే n+1 C0. ఓకేనా. సో అప్పుడు ఏం చేసాం, బోత్ సైడ్స్ మనం యాడింగ్ n+1 C0 అండ్ బోత్ సైడ్స్. సో బోత్ సైడ్స్ n+1 C0 యాడ్ చేసాం. ఓకేనా. n+1 C0 ప్లస్ n+1 ఇంటూ S సేమ్ యాజ్గా వేసాం, ఈ వాల్యూతో n+1 C0తో యాడ్ చేసాం. ఓకేనా. ఇది అంతటిది దేనికి ఈక్వల్ అవుతుంది, NC0 ఉంటే 2^n, ఇక్కడ n+1 C0 ఉంది, సో 2^n+1. ఓకే, క్లియర్. సో అసలు జనరల్గా NC0 అంటే 1 కదా, 5C0 అన్నా 6C0 అన్నా 2C0 అన్నా దాని వాల్యూ అంతా 1 కదా. సో ఈ వాల్యూ అంతా 1 అయిపోతుంది. సో 1 ప్లస్ n+1 ఇంటూ S ఈజ్ ఈక్వల్ టు 2^n+1. సో ఇక్కడ +1 అనేది ప్లస్ యాడింగ్ అవుతుంది, ఇటేపు వస్తే మైనస్ అవుతుంది. సో n+1 ఇంటూ S ఈజ్ ఈక్వల్ టు 2^n+1 -1. సో ఇక్కడ n+1 అనేది మల్టిప్లై అవుతుంది, సో ఇటేపు వస్తే డివైడ్ అవుతుంది. ఓకేనా. అంటే 2^n+1 -1/n+1. ఓకే. సో S అంటే ఏంటో రాసాం. ఓకే, సో అర్థమైందా. ఓకేనా. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, క్లియర్. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఓకే, క్లియర్. ఎక్కడెక్కడ ఏం ఫార్ములాస్ రాసామో బాక్స్లో రాసుకోండి కంపల్సరీ. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. If n is a positive integer and x is any non-zero real number, then prove that C0 plus C1 into x by 2 plus C2 x square by 3 plus C3 x cube by 4 plus so on
ప్లస్ cn x పవర్ n బై n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n ప్లస్ 1 మైనస్ 1 బై n ప్లస్ 1 ఇంటూ ఎక్స్. ఓకే, 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n ప్లస్ 1 మైనస్ 1 బై n ప్లస్ 1 ఇంటూ ఎక్స్. చూడండి సొల్యూషన్. ఇక్కడ ఏంటి, లెట్ ఇందాక ప్రాబ్లం లాగే సేమ్ లెట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి c0 ప్లేస్లో ఏమైనా తీసుకుంటాం, nc0 ప్లస్ nc1 x బై 2, ఓకే, ప్లస్ nc2 x స్క్వేర్ బై 3 ప్లస్ nc3 x క్యూబ్ బై 4 ప్లస్ సో ఆన్ ncn x పవర్ n బై n ప్లస్ 1. ఓకేనా. ఇక్కడ ఒకసారి చూడండి, సేమ్ ముందు 6th ప్రాబ్లం లాగే n ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ఉంది డినామినేటర్లో. సో ఇక్కడ ఏం చేయాలి మనము, ఇందాక అక్కడ చేసాం చూడండి, మల్టిప్లై చేసాం ఆల్రెడీ, n ప్లస్ 1తో మల్టిప్లై చేసాం బోత్ సైడ్స్. ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఎక్స్ కూడా ఉంది, సో n ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ఉంది, సో n ప్లస్ 1 ఇంటూ ఎక్స్తో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఏం చేద్దామంటే ఎక్స్తో మల్టిప్లై చేద్దాం. ఓకే, చూడండి కన్ఫ్యూజ్ అవుతారు, రెండు ఒకసారి మల్టిప్లై చేస్తే. ఓకే, మల్టిప్లయింగ్ both sides, multiplying both sides with x. ఓకేనా, మల్టిప్లయింగ్ both sides with x. సో ఎక్స్తో మల్టిప్లై చేస్తాం, జాగ్రత్తగా చూడండి. ఎక్స్ ఇంటూ ఎస్ ఈజ్ ఈక్వల్ టు nc0, చూడండి nc0 ఎక్స్ ప్లస్ nc1 ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది ఇక్కడ, ఎక్స్ స్క్వేర్ కదా, ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ nc2 ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ క్యూబ్, సారీ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్, ఎక్స్ క్యూబ్ బై 3. ఓకేనా. నెక్స్ట్ nc3 ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ పవర్ 4 బై 4 ప్లస్ సో ఆన్ ప్లస్ ncn ఎక్స్ పవర్ n బై n ప్లస్ 1. ఓకేనా. సో అర్థమైందా. ఓకే, సారీ ఇక్కడ ఎక్స్ కూడా ఉంటుంది కదా, ఇక్కడ ఎక్స్ ఉంటుంది కదా, అంటే ఎక్స్ పవర్ n ప్లస్ 1 అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో వేద్దాం. ఓకేనా. ఓకే, అర్థమైందా, క్లియర్. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్లో వేస్తున్నాను చూడండి, ఇక్కడ డౌట్ రావచ్చు కదా మీకు, ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ m ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ పవర్ m ప్లస్ n కదా, అట్లనే ఇక్కడే వేసేసి డైరెక్ట్గా మీకు కొంచెం అర్థం కావడం కోసం నెక్స్ట్ స్టెప్లో వేస్తాను చూడండి. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా. nc0 ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ nc2 ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ nc3 ఎక్స్ పవర్ 4 బై 4 ప్లస్ సో ఆన్ ప్లస్ ncn ఎక్స్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఓకేనా. ఓకే, అర్థమైందా. ఓకే, చూడండి నెక్స్ట్ ఇది ఎంతో మల్టిప్లై చేయాలని చెప్పాను, ఫస్ట్ ఎక్స్తో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ ఆర్హెచ్ఎస్ చూడండి, ఎక్స్ డివైడెడ్ బై n ప్లస్ 1 ఇంటూ ఎక్స్ కదా, సో ఎక్స్తో మల్టిప్లై చేసాం బోత్ సైడ్స్. నెక్స్ట్ ఏం చేయాలి, n ప్లస్ 1తో మల్టిప్లై చేయాలి. సో అదే రండి, మల్టిప్లయింగ్ both sides with n plus 1. సో n ప్లస్ 1తో మల్టిప్లై చేస్తాం చూడండి, n ప్లస్ 1 ఇంటూ ఓకే ఎక్స్ ఇంటూ ఎస్. ఓకేనా. సో దీనికి కదా మల్టిప్లై చేస్తాం, జాగ్రత్తగా వినండి. n ప్లస్ 1 c0 ఇంటూ ఎక్స్ ప్లస్ n ప్లస్ 1. ఓకేనా. n ప్లస్ 1/2 డైరెక్ట్గా రాసేద్దామా ఇక్కడ. ఒకసారి చూడండి, ఇక్కడ n ప్లస్ 1/1 కదా, nc0. ఓకే, nc0 ఇంటూ ఎక్స్. నెక్స్ట్ n ప్లస్ 1/2 ఓకే ఇంటూ nc1 ఎక్స్ స్క్వేర్. ఓకేనా. ఇక్కడ n ప్లస్ 1/1 ఉన్నట్టు, nc0 ఇంటూ ఎక్స్, n ప్లస్ 1/2, n ప్లస్ 1తో మల్టిప్లై చేస్తున్నాం, n ప్లస్ 1/2, ఈ 2 ఇక్కడ వేస్తాను, అర్థమైందా, nc1 ఎక్స్ స్క్వేర్. ఓకేనా. నెక్స్ట్ n ప్లస్ 1/3 ఇంటూ nc2 ఏమవుతుంది ఇక్కడ, ఎక్స్ క్యూబ్. ఓకే, సరిపోయిందా. n ప్లస్ 1/3, ఈ 3 వేస్తాం, nc2.
ఓకే ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎన్ ప్లస్ 1/4 ఇంటూ NC3 ఎక్స్ పవర్ 4 ప్లస్ ఆన్ n ప్లస్ 1/n ప్లస్ 1 NCN ఎక్స్ పవర్ n ప్లస్ 1. ఓకేనా? ఓకే, ఇందాక ఒక ఫార్ములా చెప్పాను మీకు ఆల్రెడీ. ఏంటది? NCN ప్లస్ 1 చూపిస్తాను. ఇందాక చూడండి 4C2 అంటే ఎట్లా రాయొచ్చు? 4 × 3/2 × 1 అంటే ఏంటి? అదే +1 యాడ్ చేస్తే ఏమవుతుంది? 5C3 అవుతుంది. సో దీన్నే ఎట్లా రాయొచ్చు? 5 × 4 × 3 ఓకే 3 × 2 × 1 రాస్తే ఏమని రాయొచ్చు? 5C3 రాయొచ్చు. సో అట్లనే ఈ ఫార్ములా యూస్ చేసామని చెప్పాను. n+1/r+1 × NCR = n+1 CR+1. సో ఈ ఫార్ములా కూడా ఇక్కడ కూడా యూస్ చేస్తాం. ఓకే, సో ఇందాక ప్రాబ్లంలోనే ఈ ఫార్ములా యూస్ చేసాం కూడా, సేమ్ ఇక్కడ కూడా అదే ఫార్ములా యూస్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, n+1/r+1 × NCR = n+1 × CR+1. ఓకేనా? సో ఏమవుతుంది? యాడ్ చేస్తే ఏమవుతుంది చూడండి, n+1 × x × s = జాగ్రత్తగా వినండి. ఓకే, ఇక్కడ ఏమొస్తుందో చెప్పాను? 0, 1 ఉన్నప్పుడు 1 వాల్యూ పెద్దది వస్తుంది. అంటే n+1 ఏమవుతుంది? C1. ఓకేనా? బ్రాకెట్ పెట్టండి దీనికి, x. ఓకే, నెక్స్ట్ n+1 C2 x². నెక్స్ట్ n+1 నెక్స్ట్ ఏంటి? C3 కదా. నెక్స్ట్ వాల్యూ ఇదిగో C3 x³ ప్లస్ కింద రాస్తున్నాను చూడండి, C4 x⁴ ప్లస్ ప్లస్ n+1 Cn+1 x⁴n+1. ఓకేనా? దీన్నే ఇక్కడ కింద రాసాను చూడండి, n+1 ఇక్కడ ఏమిటి? పెద్ద వాల్యూ వస్తుందని చెప్పాను. ఏ వాల్యూ తీసుకుంటే ఇక్కడ మన పెద్ద వాల్యూ వస్తుంది? ఈ ఫార్ములా ప్రకారం r+1 కదా, n+1 CR+1 అంటే n+1 C1. అవునా? పెద్ద వాల్యూ ఏంటి? ఇందులో 1 కదా. ఇందులో నెక్స్ట్ 2, 3, 4 అట్లా. అంటే n+1 C1 x ప్లస్ n+1 C2 × x² ప్లస్ n+1 C3 x³ ఓకేనా? సో ఇక్కడ NC0 ఉందా? NC0 లేదు. సేమ్ ఫార్ములా NC0 NC0 ప్లస్ NC1 NC2 ప్లస్ NC3 ప్లస్ NCN = ఫార్ములా ఏంటి? 2n కదా. సో NC0 లేదు. సో బోత్ సైడ్స్ మనం ఏం యాడ్ చేస్తున్నాం? యాడింగ్. చూడండి, యాడింగ్ అంటే ఏంటి? ఇక్కడ n+1 C0 కదా, యాడ్ చేస్తున్నాం చూడండి ఆన్ బోత్ సైడ్స్. ఓకే, యాడింగ్ n+1 C0 ఆన్ బోత్ సైడ్స్. సో యాడ్ చేయండి అంటే ఏమవుతుంది? n+1 C0 ప్లస్ ఇది సేమ్ యాజ్ ఇట్గా వస్తుంది, n+1 × x × s. ఓకేనా? = n+1 × C0 n+1 C0 ఓకేనా, ప్లస్ n+1 C1 × x n+1 C2 x². ఓకే, సేమ్ n+1 C0 యాడ్ చేస్తాం అంతే. ఓకేనా? ప్లస్ n+1 C3 x³ ప్లస్ n+1 C4 x⁴ ప్లస్ ప్లస్ n+1 Cn n+1 x⁴n+1. ఓకేనా? ఓకే, ఇక్కడ చూడండి, NC0 ప్లస్ NC1 × x ప్లస్ NC2 x² ప్లస్ NCN x⁴n = 1 + x⁴n. డైరెక్ట్ బైనామియల్ థియరం ఫార్ములా ఉంది. 1 + x⁴nకి NC0 ప్లస్ NC1x ప్లస్ NC2 x² ప్లస్ ఇదే కదా ఫార్ములా. ఓకే, ఇక్కడ ఈ ఫార్ములా యూస్ చేసుకోవచ్చు కదా. చూడండి, ఈ ఫార్ములా యూజ్ అవుతుంది ఇక్కడ. n+1 C0 ప్లస్ NC1 అంటే n+1 ఉంటే n ప్లస్లో n+1 ఉంది. ఓకేనా? x ప్లస్ n+1 C2 x² ప్లస్ n+1 C3 x³ ప్లస్ n+1 C4 x⁴ ప్లస్ ప్లస్ n+1 Cn+1 x⁴n+1. సో ఈ ఫార్ములా యూస్ చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ ఒకసారి చూడండి, NC0 అన్నా n+1 C0 అన్న వాల్యూ ఎంత? 1 కదా. ఓకే, NC0 అన్నా n+1 C0 అన్నా ఒకటే కదా, వాల్యూ 1 కదా. ఈ వాల్యూ అంతా ఏమవుతుంది? 1 అయిపోతుంది. ఓకేనా? సో 1 ప్లస్ n+1 × x × s = దీని అంతటి ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు? 1 + x⁴n రాసుకోవచ్చు కదా.
1 + x హోల్ పవర్ n అంటే ఇక్కడ ఏముంది n+1 కదా, సో n+n రాసుకోవాలి. ఓకేనా, n ప్లేస్లో ఏముంది n+1. ఓకే, అర్థమైందా? సో NC0 అంటే n అంటే ఇక్కడ n+1, సో n ప్లేస్లో ఏం తీసుకోవాలి n+1. ఓకే, అర్థమైందా? సో ఈ +1 ఇటేపు వస్తే ఏమవుతుంది n+1 × x × s ఈజ్ ఈక్వల్ టు 1 + x హోల్ పవర్ n+1 - 1. ఓకేనా, ఈ +1 ఇటేపు వస్తే -1. ఓకే, నెక్స్ట్ ఇక్కడ n+1 అనేది n+1 × x అనేది ఏమవుతుంది మల్టిప్లై అవుతుంది, సో ఇటేపు వస్తే డివైడ్ అవుతుంది. అంటే ఏంటి 1 + x హోల్ పవర్ n+1 - 1/n+1 × x. సో అదే కదా ఆన్సర్. చూడండి ఒకసారి, అదేనా ఆన్సర్? RH అదే కదా, 1 + x. చూడండి 1 + x హోల్ పవర్ n+1 - 1/n+1 × x. సో అదే కదా వచ్చింది మనకి ఇక్కడ 1 + x హోల్ పవర్ n+1 - 1/n+1 × x. సో s అంటే మనం s వాల్యూ తీసుకున్నాం కదా NC0, అదే రాయండి, డైరెక్ట్ రాస్తున్నాను. C0 + C1 x/2 + C2 x² 3 + C3 x⁴/4. ఓకే, సారీ x³ 4 + so on + Cn xn/n+1 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 1 + x హోల్ పవర్ n+1 - 1/n+1 × x. ఓకే, అర్థమైందా? ఓకేనమ్మా, సేమ్ ప్రాబ్లం ముందు ప్రాబ్లం లాగే, 6th ప్రాబ్లం లాగే. ఓకే, ఇక్కడ యాడింగ్ 2 టైమ్స్ చేసాం అంతే. ఫస్ట్ ఎక్స్తో యాడ్ చేసాం, తర్వాత n+1తో యాడ్ చేసాం అంతే. చూడండి ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డౌట్ ఏమంటే క్లియర్ అవుతుంది. లెట్ s = NC0 + NC1 x/2 + NC2 ఇదే ఇచ్చింది. మల్టిప్లై ఏం చేసాం ఇక్కడ డినామినేటర్ ఒకసారి చూసుకోండి, ఇక్కడ n+1 × x ఉంది. సో xతో ఒకసారి మల్టిప్లై చేసాం, నెక్స్ట్ n+1తో మల్టిప్లై చేసాం. అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం 2 సార్లు మల్టిప్లై చేసాం. సో x × s = NC0 x + NC1 x² 2 + NC2 x³ 3 + NC3 x⁴ + so on + NCn xn/n+1 × x⁴1. అంటే డైరెక్ట్ ఇక్కడే xn+1 రాయొచ్చు, నెక్స్ట్ స్టెప్లో రాశాను. సో మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం. ఓకే, సో నెక్స్ట్ మల్టిప్లయింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏంటి n+1తో మల్టిప్లై చేసాం. సో ఇక్కడ పెద్ద వాల్యూ ఏది ఉంటే అదే కదా వస్తుంది, అంటే n+1 × C1 x n+1 × C2 x. సో ఇది ఫార్ములా రూపంలో ఉంది. n+1/r+1 × NCr = n+1 × Cr+1. ఇదే ఫార్ములా యూస్ చేసాం. సో దీని అంతటిని మళ్ళీ ఇక్కడ n+1 C0 లేదు మనకి రావాలి, ఫార్ములా రూపంలో రావాలంటే ఏంటి n+1 C0 లేదు. సో యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్ n+1 C0తో మల్టిప్లై చేసాం, యాడ్ చేసాం. ఓకే, n+1 C0ని యాడ్ చేసాం. సో డైరెక్ట్ ఫార్ములా అది బైనామియల్ థియరమ్. n+1 C0 అంటే NC0 NC1 + NC2 x² + so on + ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది NCn xn ఈజ్ ఈక్వల్ టు 1 + x హోల్ పవర్ n. ఇక్కడ n ప్లేస్లో n+1 ఉంది, సో n+1 రాసాం. సో +1 అటే వెళ్తే -1. సో n+1 × x అనేది మల్టిప్లై అవుతుంది, సో ఇటే వస్తే డివైడ్ అవుతుంది. ఓకే, అర్థమైందా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఓకేనా? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఈ వాల్యూ 1. ఓకేనా, NC0 అన్న n+1 C0 అన్న వాల్యూ 1. ఓకే, క్లియర్? సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రూవ్ దట్ 2C0 + 5C1 + 8C2 + so on + 3n + 2Cn ఈజ్ ఈక్వల్ టు 3n + 4 × 2n - 1. చూడండి ఇక్కడ 3n + 2 ఉంది, ఇక్కడ 3n + 4 ఉంది. సమ్ వాల్యూ యాడ్ అవుతుంది, అవునా? సో ఎట్లా చేయాలి చూడండి, ఎస్ అని తీసుకోండి వాల్యూని. సో రివర్స్ ఆర్డర్లో రాయండి. 5th ప్రాబ్లం చేసాం చూడండి, సేమ్ మెథడ్. ఓకేనా, లాస్ట్ వీడియోలో చెప్పాను ఆల్రెడీ, ఒకసారి చూడండి. ఓకే, సో ఇది ప్రాసెస్ పెద్దగా ఉన్నా మీకు ప్రాబ్లం అర్థమైతే ఈజీగానే ఉంటుంది చేయడం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. ఓకే, చూడండి. లెట్ s ఈజ్ ఈక్వల్ టు అనుకుందాం. లెట్ s ఈజ్ ఈక్వల్ టు 2C0 + సో 5C1 + 8C2 + so on + 3n + 2Cn. NCn నెక్స్ట్ స్టెప్లో రాద్దాం. ఓకే, చూడండి NC0 అని రాసేయండి ఇక్కడే. NC0
ప్లస్ 5 ఇంటూ NC1 ప్లస్ 8 ఇంటూ NC2 ప్లస్ సో ఆన్ ప్లస్ 3n ప్లస్ 2 ఇంటూ NCN. ఓకేనా? ఓకే. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? రివర్స్ ఆర్డర్లో రాద్దాం. చూడండి, రైటింగ్ ఇన్ రివర్స్ ఆర్డర్. ఓకే. సో రివర్స్ ఆర్డర్లో రాస్తే ఏమవుతుంది చూడండి ఒకసారి జాగ్రత్తగాను. S ఈజ్ ఈక్వల్ టు చూడండి 3n ప్లస్ 2 ఇంటూ 3n ప్లస్ 2 ఇంటూ NCN. ఓకేనా? దాని ముందు నెంబర్ ఏమవుతుంది? -1 అవుతుంది. +1 +2 -1 అంటే ఏంటి? -2 +1. సో -1. ఓకే. 3n - 1 NCN -1. ఓకేనా? నెక్స్ట్ ప్లస్ 3n - 4. ఇక్కడ చూడండి, మీకు 5 2కి డిఫరెన్స్ అంతా 3. సో 8కి 5కి 3 డిఫరెన్స్. అంటే ఏంటి? 3 అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి 3n + 2 NCN ఫస్ట్ వాల్యూ. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది అప్పుడు? 3n + 2 -3. ఓకేనా? 3n + 2 -3 అంటే ఎంత? 3n - 1. ఓకేనా? ఇక్కడ ఏమొస్తుంది నెక్స్ట్ వాల్యూ? 3n + 2కి -3. 3 అనేది డిక్రీజ్ అవుతుంది. -3 కదా చేయాలి అంటే 3n - 1. నెక్స్ట్ ఏమొస్తుంది? 3n - 1 నెక్స్ట్ -3 అంతే కదా? -3 కదా చేస్తాం. 3n - 4. సో అదే రాశాను ఇక్కడ డైరెక్ట్గాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? NCN - 2. ఓకే. ప్లస్ సో ఆన్ ఇక్కడ ఏంటి నెక్స్ట్ రివర్స్ ఆర్డర్లో ఏంటుంది? ఇక్కడ 8C2 8 ఇంటూ NC2. ఓకేనా? అదే రాస్తున్నాం చూడండి. 8 ఇంటూ NC2 ప్లస్ 5 ఇంటూ NC1 ప్లస్ 2 NC0. ఓకేనా? సో ఈ స్టెప్ ఒకసారి రాస్తున్నాం చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. 3n + 2 ఇంటూ NCN ప్లస్ 3n - 1 ఎట్లా వచ్చిందో తెలుసు కదా? అర్థమైంది కదా? ఇక్కడ +2 -3. 3 అనేది డిక్రీజ్ అవుతుంది ప్రతి వాల్యూ. చూడండి 5 - 2 అంటే 3 కదా? 2కి 5కి డిఫరెన్స్ అంతా 3. 5కి 8కి డిఫరెన్స్ 3. సో 3 అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే ఏంటి? 3n + 2 -3. నెక్స్ట్ 3n - 1 -3 అంటే 3n - 4. ఓకే, క్లియర్? ప్లస్ 3n - 4 NCN - 2 ప్లస్ సో ఆన్ 8 NC2 ప్లస్ 5 NC1 ప్లస్ 2 NC0. ఓకేనా? అర్థమైంది కదా? ఓకే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫార్ములా ఉంది. NCR ఈజ్ ఈక్వల్ టు NCN - R. ఓకే. సో ఇక్కడ ఫార్ములా యూస్ చేస్తున్నాం చూడండి. సో S ఈజ్ ఈక్వల్ టు 3n + 2 ఇంటూ NC0. చూడండి ఇక్కడ అర్థమైందా? 3n + 2 NCN. NCR ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఆల్రెడీ ప్రాబ్లంలో యూస్ చేసాం. రివర్స్ ఆర్డర్లో 4th ప్రాబ్లం చేసాము. సేమ్ NCN - R ఫార్ములా. NCN - R అంటే NCN - N. NCN - N అంటే N - N అంటే 0 కదా? సో నెక్స్ట్ 3n - 1 NC. చూడండి ఇక్కడ చూడండి ఒకసారి n - n - 1 అంటే ఏమవుతుంది? n - n + 1. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా? సో ఇక్కడ ఏమవుతుంది? -n + n అంటే NC1. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఏమవుతుంది చూడండి జాగ్రత్తగాను. ప్లస్ 3n - 4 NC ఏమవుతుంది? NC2. n - n - 2 అంటే -n + n క్యాన్సిల్ అయిపోతుంది, +2. ఓకేనా? ప్లస్ సో ఆన్. ఓకే, కింద రాస్తున్నాను చూడండి. 8 ఇక్కడ ఏమవుతుంది? 8 NC n - 2 కదా? R అంటే n - 2 ప్లస్ 5. ఓకేనా? NCN - 1 ప్లస్ 2 NCN n - 1 అంటే n కదా? డిక్రీజ్ అవుతూ ఉంటుంది. n - 2 n - 1 n. ఓకేనా? ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఇది 1 అనుకున్నాం కదా? ఈక్వేషన్ 1. ఇది 2 అనుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాం చూడండి. యాడింగ్
యాడింగ్ 1 and 2. ఓకే, చూడండి. యాడింగ్ 1 and 2 అంటే ఏంటి? ఫస్ట్ ఎస్ ప్లస్ ఎస్ అనేసేయండి. 2NC0 ప్లస్ 5NC1 ప్లస్ 8NC2 ప్లస్ సో ఆన్ ప్లస్ 3n ప్లస్ 2 ఇంటూ NCN ప్లస్ సెకండ్ వాల్యూ యాడ్ చేస్తున్నాం. ఓకేనా? 3n ప్లస్ 2 ఇంటూ NC0 ప్లస్ 3n మైనస్ 1 ఇంటూ NC1 ప్లస్ 3n మైనస్ 4 ఇంటూ NC2 ప్లస్ సో ఆన్ ప్లస్ 8NCN మైనస్ 2 ప్లస్ 5. ఓకే, కనిపిస్తుందా? 5NCN మైనస్ 1 ప్లస్ 2NCN. ఓకేనా? ఓకే, 2NCN. ఓకే ఓకే, ఇక్కడ NC0లో ఫస్ట్ యాడ్ చేస్తున్నాం చూడండి. ఓకే, ఇది సో 2 ప్లస్ 3n ప్లస్ 2 ఇంటూ NC0 ప్లస్ NC1లు. ఓకేనా? చూడండి, 5 ప్లస్ 3n మైనస్ 1 ఇంటూ NC1. ఓకేనా? సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, చూడండి జాగ్రత్తగాను. ఓకే, నెక్స్ట్ NC2లు. నెక్స్ట్ NC2లు అంటే ఇక్కడ 8 కదా. NC2 ఏముంది? 3n మైనస్ 4 NC2. ఓకేనా? ఓకే, ప్లస్ సో ఆన్ ప్లస్ ఏముంది ఇంకా? NCN కదా. చూడండి ఒకసారి, 3n ప్లస్ 2 ప్లస్ 2 అంతే కదా, NCN. ఓకేనా? సరిపోయిందా? ఓకే, 3n ప్లస్ 2 కదా NCN, ఇక్కడ 2 ప్లస్ 2 NCN. ఓకేనా? సో వాల్యూ వేసేద్దాం డైరెక్ట్గా. చూడండి, 2 ప్లస్ 2 అంటే 4 కదా. సో 3n ప్లస్ 4 ఫస్ట్ రాస్తున్నాను చూడండి. 3n ప్లస్ 4 NC0 ప్లస్ ఇక్కడ చూడండి 5 మైనస్ 1 అంటే 4 కదా. సో 3n ప్లస్ 4 కదా, ప్లస్ వాల్యూ కదా ఉంది. 3n ప్లస్ 4. ఓకే, అర్థమైందమ్మా? 5 మైనస్ 1 అంటే 4 కదా, సో ప్లస్ 4 కదా అవుతుంది. NC1. ఓకేనా? సో 8 మైనస్ 4 అంటే 4. సో 3n ప్లస్ 4. ఓకే, NC2 ప్లస్ సో ఆన్ 3n ప్లస్ 4 NCN. ఓకేనా? చూడండి, అన్నిట్లోనూ 3n ప్లస్ 4 కామన్గా ఉంది. 3n ప్లస్ 4 కామన్గా ఉంది కదా. ఇక్కడ S ప్లస్ S అంటే 2SS వేయచ్చు కదా. సో 3n ప్లస్ 1 4 కామన్ తీయచ్చు కదా. అంటే NC0 ప్లస్ NC1 ప్లస్ NC2 ప్లస్ సో ఆన్ NCN. ఓకే, ఇది ఒక ఫార్ములా చెప్పాను మీకు ఆల్రెడీ. చూడండి, NC0 ప్లస్ NC1 ప్లస్ NC2 ప్లస్ సో ఆన్ ప్లస్ NCNకి ఫార్ములా ఏంటి? 2n. ఓకేనా? సో ఫార్ములా యూస్ చేస్తున్నాం చూడండి. 2s ఈజ్ ఈక్వల్ టు 3n ప్లస్ 4. అది ఎంతటి బదులు ఏం రాయొచ్చు? 2n అని రాయొచ్చు కదా. రాయొచ్చా? ఇక్కడ 2 అనేది మల్టిప్లై అవుతుంది. సో ఇటేపు వస్తే డివైడ్ అవుతుంది. అంటే 3n ప్లస్ 4 ఇంటూ 2n/2. చూడండి, ఇక్కడ a/m/a/n ఈజ్ ఈక్వల్ టు m అని రాయొచ్చు. a/m-n కదా. అంటే ఏంటి? 3n ప్లస్ 4. ఓకేనా? 2n- ఏమవుతుంది? 2 ఇక్కడ ఏమన్నట్టు? 1 అన్నట్టు. అంటే ఏమవుతుంది? 2n-1. చూడండి, అదేనా RHS? ఓకే, 3n ప్లస్ 4 ఇంటూ 2n-1. చూడండి, అదేనా RHS? చూడండి ఒకసారి, 3n ప్లస్ 4 ఇంటూ 2n-1. ఓకే, 3n ప్లస్ 4 ఇంటూ 2n-1. సో ఎస్ అంటే ఈ వాల్యూ కదా మనం తీసుకున్నది. సో రాసేస్తున్నాను చూడండి. 2C0 ప్లస్ 5C1 ప్లస్ 8C2 ప్లస్ సో ఆన్ ప్లస్ 3n ప్లస్ 2 ఇంటూ CN ఈజ్ ఈక్వల్ టు 3n ప్లస్ 4 ఇంటూ 2n-1. ఓకే, అర్థమైందమ్మా? కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రాసెస్ పెద్దగా ఉంటుంది కానీ చేయడం ఈజీయే. ఓకే,
సో, ప్రాబ్లమ్ ఒకసారి అర్థమైతే మీరు చేయడం చాలా ఈజీ. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు, టెన్షన్ పడక్కర్లేదు. ఓకే. ఇంత లాంగ్ ప్రాసెస్ ఉంది కదా అని చెప్పి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో, ఫస్ట్ ఇక్కడ మనం తీసుకున్నది ఏంటిది? ఎస్ అనుకున్నాం. 2C0 ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. డౌట్ ఏమైనా ఉంటే క్లియర్ అవుతుందో ఒకసారి చూడండి. 2C0 + 5C1 8C2 + సో ఆన్ ప్లస్ 3n + 2 ఇంటూ Cn కదా! అది ఇచ్చింది. అయితేను దీన్ని ఏమనుకున్నాం? ఎస్ అనుకున్నాం. సో, C0 అంటే NC0, NC1, NC2. సో, ఇక్కడ ఏం చేసాము? ఫోర్త్ ప్రాబ్లమ్ చెప్పాను ఆల్రెడీ. రైటింగ్ ఇన్ రివర్స్ ఆర్డర్. రివర్స్ ఆర్డర్‌లో రాసాం. సో, 3n + 2 NCn ప్లస్ 3n - 1 ఎలా వచ్చిందంటే NC చెప్పాను ఇక్కడ. n-1 కదా! సో, 3n + 2 ఇక్కడ ఎంతుంది డిఫరెన్స్? 3 డిఫరెన్స్ ఉంది. 5కి 8కి 3 డిఫరెన్స్. 2కి 5కి 3 డిఫరెన్స్. సో, అంటే ఏమవుతుంది? 3n + 2 - 3 కదా! అంటే 3n - 1 అట్లా. 3n - 1 - 3 అంటే ఏమవుతుంది? 3n - 4 అదే కదా! NCn - 2. సో, ఇది సేమ్ యాజ్ ఇట్‌గా రాసాం. సో, ఇక్కడ ఫార్ములా యూజ్ చేసాం. NCR = NCn - R. సో, 3n + 2 ఇంటూ NCR అంటే NCn - n అంటే 0. నెక్స్ట్ n - 1 ఓకేనా? n - 2 అట్లా. ఓకే. సో, 3n + 2 NC1 1 యాడ్ అవుతూ ఉంటుంది. ఓకే. n - n - 1 అనమాట. అంటే n క్యాన్సిల్ అయిపోతుంది, 1 వస్తుంది. n - n - 2 సో, 2 వస్తుంది. n - n - 3 -n ప్లస్ n క్యాన్సిల్ అయిపోయి 3 వస్తుంది అట్లా. ఓకేనా? n - 2 n - 1 n. సో, యాడింగ్ 1 and 2 1 and 2 యాడ్ చేసాం. సో, సింప్లిఫై చేసాం. ఓకే. యాడ్ చేసిన తర్వాత 3n + 4 కామన్ తీసాం. ఇది ఫార్ములా రూపంలో ఉంది. ఫార్ములా యూజ్ చేసాం. 2n ఓకేనా? సో, 2n ఇక్కడ 2 అనేది మల్టిప్లై అవుతుంది. ఇటువైపు వస్తే డివైడ్ అవుతుంది. సో, a/m/a/n అంటే a/m - n. సో, అదే రాసాం. ఓకే. అర్థమైందా? క్లియర్? ఓకే. సో, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే. సో, ఎక్కడ ఏ ఫార్ములాస్ రాసామో అది కంపల్సరీ రాసుకోండి. డౌట్ ఏమైనా ఉంటే క్లియర్ అవుతుంది. ఓకే. ఇందులో ప్రతి ప్రాబ్లం కూడా ఇంపార్టెంటే అమ్మా. కొంచెం జాగ్రత్తగా కాన్సంట్రేట్ చేసి చేయండి. ఓకే. సో, నెక్స్ట్ వీడియోస్‌లో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే. 8th ప్రాబ్లం వరకు అయిపోయింది ఈ వీడియోలో. ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోస్‌లో చూద్దాం. ఓకే. సో, నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా అవసరం అవుతుందంటే కనుక షేర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.